బేసిక్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా హాస్పిటల్ స్టార్ట్ చేయాలి. దానికి ఆరోగ్యశ్రీ కార్డ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏంటి అవసరం లేదు. బేసిక్ వాళ్ళు ఒకవేళ డినై చేస్తే అది ఆఫెన్స్, క్రిమినల్ ఆఫెన్స్ అండి. వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయడానికి ఎనీ పర్సన్ మీకు ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి డినై చేస్తే వీఆర్ హియర్ టు టేక్ అప్ యువర్ కేస్. కమ్ టు us, definitely we'll file the case against that hospital. ఓకే. మానవ హక్కులలో అంతర్భాగం వినియోగదారుల హక్కులు. మానవ హక్కులు లేదా వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు కావాలి. ఈ బృహత్తరమైన బాధ్యతను విశాఖలోని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ గడిచిన దశాబ్ద కాలానికి పైగా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండేతో జేకే న్యూస్ నవభారత్ ముఖాముఖి. ఏ దేశంలో అయినా మానవ హక్కుల పరిరక్షణ అనేది అత్యవసరం. ఇదే క్రమంలో అనేక దేశాలలో మానవ హక్కుల పరిరక్షణ కోసం అనేక సంస్థలు తమ పోరాటం కొనసాగిస్తుంటాయి. మన దేశంలో కూడా అనేక సంస్థలు ఉన్నప్పటికీ విశాఖపట్నంలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ తమ కార్యకలాపాలను విస్తృత స్థాయిలో కొనసాగిస్తోంది. విశాఖపట్నంలోని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలోనూ మనతో మాట్లాడేందుకు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఫౌండర్, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే జేకే గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ సార్, చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమంకి ముందుకు వస్తే ఇంకా భారీ రూపంలో మన ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకోవచ్చు, ప్రజల్లో కూడా తీసుకువెళ్ళిపోవచ్చు. రైట్ సార్, మనం వినియోగదారుల హక్కుల కోసం మాట్లాడడానికి ముందుగా ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాము. మీ ఆఫీస్కి వచ్చే ముందు మీ వెహికల్ పని చూసాను, సత్యమేవ జయతే అనేసి తెలుగులో కనిపించి రాసి ఉంది. మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ చెందిన వారు. తెలుగులో సత్యమేవ జయతే పదం రాయడానికి కారణం ఏంటి? ప్రత్యేకించి ఉందా? సత్యమేవ జయతే పదవి ఒక స్టేట్ కానీ ఒక జిల్లాకి సంబంధించి కాదు, ఇది మన నేషనల్ లెవెల్లో. అండ్ తెలుగులో ఎందుకు రాయించానంటే, నేను లాస్ట్ 26 years నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. సో ఏ స్టేట్లో మన స్టేట్ అయినా అక్కడ రీజనల్ లాంగ్వేజ్ మరి నేర్చుకోవాలి, అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ రీజనల్ లాంగ్వేజ్. కాబట్టి నేను కూడా డిస్కస్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కానీ తెలుగు ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో ఇది మన సంప్రదాయం అండి. మన ఏ స్టేట్లో ఉన్న ఆ కల్చర్ మనం యాక్సెప్ట్ చేయాలి, లాంగ్వేజ్ అని యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి సత్యమేవ జయతే బట్ ఇన్ తెలుగు. ఓకే, రైట్ సార్. అసలు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ అన్నది ప్రారంభించాలనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ అంటే 3 words అండి. ఫస్ట్ వర్డ్ ఈస్ కన్జ్యూమర్, తర్వాత రైట్స్, దెన్ కౌన్సిల్. మన నేషనల్ లెవెల్లో చూస్తే గవర్నమెంట్ 1986లో రాజీవ్ గాంధీ గారు ఒక చట్టా తయారు చేశారు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఫస్ట్ అప్పుడే చట్టా తయారైంది. దానికి 2019లో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఆధ్వర్యంలో ఒక న్యూ కంప్లీట్గా చట్టా తయారు చేయడం జరిగింది 2019. అండ్ అది 1986 కంప్లీట్గా రిప్లేస్ చేయడం జరిగింది. సో కన్జ్యూమర్ అంటే ఈరోజు ప్రతి వ్యక్తి, ఈ భూమిలో ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తి వాళ్ళు శ్వాసం తీసుకుంటున్నారంటే వాళ్ళు ఒక వినియోగదారి, ఒక కన్జ్యూమరే. రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు డే టు డే లైఫ్లో ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటుంది, రైట్స్ ఉంది, బట్ రైట్స్ ఏ విధంగా కాపాడాలి వాళ్ళకి తెలియదు. దానివల్ల బాధపడుతున్నారు రోజు డే టు డే లైఫ్లో. ఇవన్నీ ఆలోచన చేస్తూ కన్జ్యూమర్స్ అండ్ వాళ్ళ రైట్స్ తర్వాత కౌన్సిల్ పుట్టింది. ఇవన్నీ ఒక కన్జ్యూమర్స్కి అవేర్నెస్, ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఒక మంచి మైండ్తో మన టీం మెంబర్స్ అందరితో పాటు కలిసి కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ప్రారంభించడం కనుక మీకేమైనా వ్యక్తిగతమైన అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయి? అంటే మీకు ఏమైనా సేవల్లో కావచ్చు, లేకపోతే వస్తువులకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఆ నేపథ్యంలో ఇది పుట్టుకొచ్చిందా, లేకపోతే సామాజికంగా ప్రజలతో ఇబ్బందులు చూసి ప్రారంభించారు? చాలా ఉంది సార్. ఇది ఒక 2 minute టైం నేను తీసుకుంటాను. అంటే కన్జ్యూమర్ రైట్ లో వర్క్ స్టార్ట్ చేసిన ముందు యాజ్ ఏ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ నా జర్నీ స్టార్ట్ జరిగింది 2014లో. బిఫోర్ దాట్ నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ అని ఒక న్యూస్ పేపర్ రన్ చేసేవాడు. సన్ న్యూస్ ఇంగ్లీష్ ఫోర్త్ నైట్లీ ఒక పత్రిక ఉండేది నాకు. అండ్ ఒక మదర్ చారిటబుల్ ట్రస్ట్ కోసం కూడా మనం వర్క్ చేసేవాడు. ఆ వర్క్ చేసే టైంలో డిఫరెంట్ కేసెస్ మనం డీల్ చేసేవాళ్ళు. అందులో అప్పుడు నాకు కన్జ్యూమర్ రైట్ గురించి ఒక 1% కూడా అవగాహన లేదు. అంటే వాట్ ఈస్ కన్జ్యూమర్ రైట్స్ నాకు తెలీదు, అసలు జీరో నాలెడ్జ్ అండి. సో జనరల్గా ఆన్లైన్ షాపింగ్స్ వల్ల
అదర్వైజ్ కొన్ని పోలీస్ స్టేషన్స్లో మన కేసెస్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మన ఆల్మోస్ట్ ఒక 150 పైనే కేసెస్ మనం ఫైల్ చేశాను. పోలీస్ స్టేషన్ నుంచి కూడా మాకు కేసెస్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు సాల్వ్ చేయడానికి మీడియేషన్ ద్వారా. అప్పుడు డిఫరెంట్ కేసెస్ మనం చూసాను. అంటే బిల్డర్స్ చీటింగ్ చేసేవాళ్ళు, అమౌంట్ తీసుకున్న తర్వాత ఫ్లాట్ ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు, పొజిషన్ ఇవ్వట్లేదు, ఇలాంటి డిఫరెంట్ కేసెస్ మనం చూసాను. మదర్ చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసినప్పుడు డిఫరెంట్ కేసెస్ మన దగ్గర వచ్చింది. బట్ ఆ టైంలో నాకు కన్జ్యూమర్స్ రైట్స్ గురించి అస్సలు నాలెడ్జ్ లేదు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011-12 ఆ టైంలో. సో జనరల్గా అప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా బూమ్లో ఉంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక్కొక్క రూపాయి సేవింగ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. 5 years అయిపోతుంది, 6 years అయిపోతుంది, బిల్డర్స్ వాళ్ళకి, డెవలపర్స్ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వట్లేదు, రిజిస్ట్రేషన్ చేయట్లేదు, ఫిజికల్ పొజిషన్ ఇవ్వట్లేదు. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది తీసుకొచ్చి మా దగ్గర డిస్కస్ చేసేవాళ్ళు. బట్ ఐ వాజ్ అనేబుల్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్ టు దెమ్. సో ఇవన్నీ బాగా ఆలోచన చేసి 2013లో ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది. ఈ కన్జ్యూమర్ రైట్స్ కూడా ఒక పదవి ఉంటుంది. సో అది తెలిసిన వెంటనే నేను స్టడీ స్టార్ట్ చేశాను. వాట్ ఈస్ కన్జ్యూమర్ రైట్స్, ఇది ఏంటి ఉంటుంది. అప్పుడు నాకు తెలిసింది 1986లోనే చట్టా తయారైంది. సో నేను చట్టా కంప్లీట్గా స్టడీ చేయడానికి స్టార్ట్ చేశాను. అండ్ 2013లో వెన్ ఆంధ్ర అండ్ తెలంగాణ కంబైన్డ్ స్టేట్గా ఉండేది, ఆ టైం నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ 2014లో వెన్ ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయింది, అప్పుడు కూడా అంటే 2 స్టేట్ కంబైన్డ్గా ఉండాలి అనుకొని చాలా వరకు మన ప్రయత్నం మన ద్వారా చేయడం జరిగింది. బట్ సమ్హౌ 2 స్టేట్ జనాలు అది యాక్సెప్ట్ చేయకుండా సెపరేట్ ఉండాలి డిసైడ్ చేసుకుంటూ కాబట్టి జరిగింది. సో యాక్చువల్గా అయితే 2013 నుంచి కన్జ్యూమర్ రైట్ జర్నీ నాది స్టార్ట్ అయింది. ఓకే, రైట్ సార్. అంటే 2013 నుంచి ఇది 2026, 13 ఏళ్లలోని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సాధించినటువంటి ప్రధాన మైల్ స్టోన్స్ అనేవి ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు జనరల్గా అయితే 2013 నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు మన ఓన్లీ స్కూల్ కాలేజ్లో ప్రోగ్రామ్స్, పబ్లిక్ మీటింగ్స్, చిన్న అవేర్నెస్ ర్యాలీస్ ఇలాంటి మనం కండక్ట్ చేసేవాళ్ళు. అప్ టు 2018 సార్. 2018లో మన కేసెస్ ఫైల్ చేయడానికి స్టార్ట్ చేశాను. అంటే అర్లీగా నేను చెప్పాను కదా కి కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ వర్కింగ్ యాజ్ ఎ 3 tier. ఫస్ట్ అవేర్నెస్, ఎడ్యుకేషన్, దెన్ ప్రొటెక్షన్. సో అర్లీ స్టేజ్లో బిగినింగ్ వెన్ వీఆర్ బిగినర్స్, అప్పుడు 13 నుంచి 18 వరకు మన ఓన్లీ అవేర్నెస్, ఎడ్యుకేషన్ గురించి డిస్కషన్ చేయడం కానీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 2018 నుంచి మన ప్రొటెక్షన్ స్టార్ట్ చేశాను. అంటే కన్జ్యూమర్స్ ప్రాబ్లమ్స్ తీసుకొని వాళ్ళ తరపు నుంచి కన్జ్యూమర్ కోర్టులో, కన్జ్యూమర్ కమిషన్లో కేసు ఫైల్ చేయడం స్టార్ట్ చేశాను. నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సార్. మన 4 Points Sheraton హోటల్ ఉంది, ఇట్స్ 4-5 star హోటల్, వాళ్ళ అగేన్స్ట్లో కేసు మనం గెలిచాను. వెన్ విల్ డిస్కస్ అబౌట్ విశాఖపట్నం పార్క్ హోటల్ అగేన్స్ట్లో మన కేసు గెలిచాను. రిలయన్స్ ఇస్ అ వెరీ బిగ్ బ్రాండ్, రిలయన్స్ డిజిటల్ అగేన్స్ మన కేసు గెలిచాను. అన్లిమిటెడ్ బ్రాండ్ ఉంది, వాళ్ళ అగేన్స్ మన కేసు గెలిచాను. అండ్ రియల్ ఎస్టేట్ అయితే శ్రీరామ్ ప్రాపర్టీస్ ఉంది, ఒక లైమ్ లైట్ ఆఫ్ ద విశాఖపట్నం ఎండాడాలో చెప్పాలి అయితే, వాళ్ళ అగేన్స్ట్ లో కూడా 2 cases మనం గెలిచడం జరిగింది రియల్ ఎస్టేట్ గురించి. అంటే ప్రాపర్టీ వాళ్ళు ఏం చేశారు, 2014లో అమౌంట్ తీసుకొని 22 వరకు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయలేదు. అప్పుడు ఆ పర్సన్ కి, ఆ బయర్ కి మా గురించి తెలిసింది, మన దగ్గరికి వచ్చారు. వాళ్ళతో రిటర్న్ కంప్లైంట్ తీసుకొని ఆథరైజేషన్ లెటర్ తీసుకొని ఆనరబుల్ కమిషన్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ 2023లో రిజల్ట్ వచ్చింది. ఆయన 45 lakhs rupees పే చేశారు 2014లో. ద కంప్లీట్ అమౌంట్ ఆఫ్ 2,1100 SFT కోసం కంప్లీట్ గా అమౌంట్ పే చేశారు. శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళు 2015 December 31st వరకు హ్యాండ్ ఓవర్ చేయాలి. 7 years దాటిన తర్వాత 2022 వరకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే ఒక ఫ్యామిలీ 45 lakhs rupees ఇవ్వడం ఇంత ఈజీ కాదు. 45 lakhs పే చేసిన తర్వాత లాస్ట్ 7 years నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు ఆయన ప్రాపర్టీ కోసం. రిజిస్ట్రేషన్ ఆయన పేరులో చేయలేదు, ఫిజికల్ పొజిషన్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎన్నిసారి ఆయన వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అప్పుడు మన కేసు ఫైల్ చేశాను అండ్ చాలా మంచి జడ్జిమెంట్ వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హానరబుల్ కమిషన్ ఫర్ దాట్. ఇమ్మీడియట్గా విదౌట్ ఎనీ కండిషన్
ప్రాపర్టీ వాళ్ళ పేరులో రిజిస్ట్రేషన్ చేయడానికి ఆర్డర్ పాస్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ పర్ మంత్ 3 రూపీస్ లెక్క, అంటే 2011 ఎస్ఎఫ్టీ కదా, సో ఇంటూ 3 అంటే 6033 రూపీస్ పర్ మంత్ రెంటెడ్ బేసిస్. ఎప్పటి నుంచి? 2016 1st జనవరి నుంచి. ఏ రోజు వరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఆ రోజు వరకు, అంటే ప్రతి మంత్ 6033 రూపీస్ రెంట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ 25 lakhs రూపీస్ కంపన్సేషన్ అండ్ 50,000 రూపీస్ లీగల్ కాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచి జడ్జ్మెంట్ ఇది. ఓకే. ఇంకొక ప్రాపర్టీ ఇప్పుడు హాస్ని ఎస్టేట్స్ ఉంది మన వైజాగ్ లో, చాలా వరకు డెవలపింగ్ వాళ్ళ ఆనందపురం వైపు చేస్తారు. హాసిని అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ Candidate. అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన. ఎస్ ఎస్ హాసిని వర్మరాజు గారు, ఆయన వర్మరాజు గారు. ఓకే. ఆయన కూడా 2017 నుంచి 16 నుంచి చాలా మంది నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ప్రాపర్టీ చూపించి వాళ్ళకి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో 17-18 మ్యాటర్ సార్. వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా లిమిటేషన్స్ లేదు చెప్పేసి కోర్టులో కేసు ఫైల్ అవ్వదు. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి, డెవలపర్స్ కి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు కూడా తెలుసు ఇంకా పార్టీ ఎక్కడికి వెళ్ళరు, బయర్ కి లాసే. మీ దయా మా ప్రాప్తి లాగా ఉంటుంది, మీరు ల్యాండ్ ఇస్తే ఓకే, ఇవ్వలేకపోతే ఓకే. సో ఆ కేసులో ఏం జరిగింది అంటే వాళ్ళు మన హానరబుల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళారు. సార్ మా ప్రాబ్లమ్స్ అలా ఉంది అండి, 17 లో కొంతమంది పే చేశారు, 19 లో కొంతమంది పే చేశారు. వాళ్ళందరూ సిపి గారి దగ్గరికి వెళ్ళారు. సిపి గారి దగ్గరే ఆ కేసెస్ మాకు ఫార్వర్డ్ చేశారు. కన్సూమర్ కేసెస్ ఆయన తరపు నుంచి మనకి వస్తుంది, ఆయన ఫార్వర్డ్ చేశారు. ఇమీడియట్ గా మన హాస్ని వాళ్ళతో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను, మన స్టాఫ్ కి వాళ్ళ ఆఫీస్ కి పంపించడం జరిగింది. బట్ రెస్పాన్స్ అయితే పాజిటివ్ గా మాకు రాలేదు. రాలేకపోతే ఇమీడియట్ గా మన కన్సూమర్ కోర్టులో కేసు ఫైల్ చేశాను. కేసుకి లిమిటేషన్ లో తీసుకొచ్చి కన్సూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసెస్ కూడా మొన్న ఏప్రిల్ మంత్ లో 2 మ్యాటర్స్ కి అండ్ 10 days బ్యాక్ ఒక 2 మ్యాటర్స్ కి జడ్జ్మెంట్ కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ 9% ఇంట్రెస్ట్ తో సహా ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకున్న 2017 లో అది రిటర్న్ చేయాలి. ఒక మ్యాటర్ లో 2 lakhs కంపన్సేషన్, ఒక మ్యాటర్ లో 1 lakh కంపన్సేషన్. అంటే వాళ్ళు పే చేసింది అమౌంట్ అయితే ఆల్మోస్ట్ డబల్ వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి సార్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఒకటి చాలా మందికి, నాతో సహా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలం చూసినట్లయితే వెహికల్స్ పైన కనిపిస్తుంటాయి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని, లేకపోతే హ్యూమన్ ప్రొటెక్షన్ కమిటీ అని, లేకపోతే కన్జ్యూమర్స్ సంబంధించి ఇలాగా అనేక రకాలుగా కనిపిస్తుంటాయి. వీళ్ళని జెన్యూనిటీని ఎలా ఐడెంటిఫై చేయాలి? కొన్ని ఫేక్ బోర్డ్స్ ఉండొచ్చు కదా. 100%. మీ అడిగింది చాలా మంచి క్వశ్చన్. అండ్ మీ ద్వారా ఈ విషయం ఈరోజు మన ప్రజలందరికీ తెలుస్తుంది. ఇక్కడ జరుగుతుంది అంటే ఒక సంస్థ స్టార్ట్ చేయాలి అయితే పెద్ద విషయం కాదు. ఒక 5 members కలిసి ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెసెంట్ జరుగుతుంది ఏంటంటే మీరు చూస్తే నేషనల్, ఇంటర్నేషనల్ పదవి వాడుతున్నారు అందరూ. అది యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు సపోజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అయితే, ఆంధ్ర గవర్నమెంట్ కానీ విశాఖపట్నంలో కానీ సొసైటీ రిజిస్ట్రేషన్ చేస్తే ఈ పదవి వాళ్ళకి రాదు. నేషనల్, ఇంటర్నేషనల్ ఈ పదవి వాళ్ళకి రాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూఢిల్లీ వెళ్ళిపోతున్నారు, అదర్వైజ్ పక్కనే స్టేట్ ఉంది యూపీ, నోయిడాకి వెళ్ళిపోతున్నారు, గుర్గావ్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ వెళ్ళి వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు 2 members కలిసి. అక్కడ అక్కడ పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా మీరు సొసైటీ కానీ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేయాలి అయితే మీకు లోకల్ అడ్రస్ ఉండాలి, ఓన్ హౌస్ ఉండాలి. అది వైజాగ్ లో మెయింటైన్ చేయడం కష్టం. అక్కడ ఆ ప్లేస్ లో ఢిల్లీలో కానీ నోయిడాలో కానీ ఏంటంటే ఒక 25,000 30,000 వాళ్ళకి ఇచ్చిస్తే వాళ్ళు టెంపరీ ఒక అడ్రస్ మీకు ఇచ్చిస్తారు. ఓకే. ఏజెంట్స్ ఉంటారు సార్, డబ్బు తీసుకొని మీకు నేషనల్, ఇంటర్నేషనల్ ఏ విధంగా పేరు కావాలి ఇచ్చిస్తున్నారు. కొంతమంది అయితే సొసైటీ రిజిస్ట్రేషన్ చేయకుండా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఓకే, పరిశ్రమలాగా. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయడం అయితే పెద్ద విషయం కాదు. సిస్టమ్ లో కూర్చుని ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి ఎక్స్పెండిచర్ కానీ డాక్యుమెంట్స్ కానీ డీటెయిల్ ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. సో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకొని జిఎస్టీ తీసుకొని ఒక పాన్ కార్డ్ డీటెయిల్ చేసుకొని నేను ఒక సోషల్ సంస్థ చెప్తున్నారు. సోషల్ సంస్థ అంటే సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదు అయితే సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్ అండర్ లో చేయాలి. ఈ రెండే వ్యాలిడ్ సార్. ఇంకా మిగతా ఇన్వాలిడ్ యాక్చువల్ గా చూడాలి అయితే వాళ్ళు సమాజం కోసం వర్క్ చేయరు.
అంటే సంస్థ హండ్రెడ్స్ లో కాదు సార్, థౌసండ్స్ లో ఉన్నాయి. అవును, చాలా బట్ ఉంటుంది. ఏ సంస్థ దగ్గర మనం వెళ్ళినప్పుడు మనం ఆలోచన చేయాలి ఉమ్, కి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరితో పాటు తిరుగుతున్నారు, ఇది కరెక్ట్ గా ఉంది లేదా. అంటిల్ అన్లెస్ వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఫైల్ చేయలేకపోతే పోలీస్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఏం యాక్షన్ తీసుకోవడానికి లేదు. సో మన ఏ సంస్థ దగ్గర ప్లస్ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ ఓన్లీ కన్సూమర్ రైట్ కౌన్సిల్ ఇది ఆర్గనైజేషన్ పాన్ ఇండియా హూ ఈస్ ఫైలింగ్ కేసెస్ ఇన్ బిహాఫ్ ఆఫ్ కన్సూమర్స్. సంస్థ వేరే సంస్థ ఎన్ని ఉన్నాయి సరే కూడా ఉమ్, వాళ్ళు ఒక కేసు కూడా కన్సూమర్ కోర్టులో ఫైల్ చేయరు, ఎందుకంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ కరెక్ట్ కాదు. అవును. సో అంటే ఇప్పుడు సాధారణ ప్రజలు నిజంగా బాధితులు ఉంటారు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వస్తువుల విషయంలో కానీ లేకపోతే సేవల విషయంలో కానీ వాళ్ళకి లోపం వచ్చింది లేకపోతే నష్టం జరిగింది, అటువంటిప్పుడు జెన్యూన్ సంస్థని ఎలా ఐడెంటిఫై చేయాలి? జెన్యూన్ సంస్థ అంటే వాళ్ళు రీసెర్చ్ చేయాలి, వాళ్ళ వెబ్సైట్ చెక్ చేసుకోవాలి, Okay. వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి. ఉమ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తర్వాత వాళ్ళు ఈ రోజు వరకు ఏం సాధించారు, ఎన్ని కార్యక్రమం కండక్ట్ చేశారు, ఎన్ని కేసెస్ వాళ్ళ ద్వారా ఫైల్ చేయడం జరిగింది, ఎన్ని కేసెస్ వాళ్ళు గెలిచారు, ఇవన్నీ చాలా ముఖ్యం సార్. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంది, చాలా సంస్థ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అండి, ఒక 4 or 5 మెంబర్స్, వాళ్ళ దగ్గర కంప్లైంట్ వస్తే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. ఉమ్, 2 పార్టీ కూర్చోపెట్టి డబ్బు తీసుకునే సెటిల్మెంట్ ఆ చేసిన ద్వారా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మనలాగా కూడా కొన్ని సంస్థ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అండ్ ఇండియా రూపంలో. ఇది కూడా బ్యాడ్ వచ్చేస్తుంది కి అన్ని సంస్థ ఒకలాగే ఉంటుంది, అన్ని సంస్థ ఒకలాగా ఉండదు. మన ఉన్నాయి 5 ఫింగర్స్ కూడా ఒకలాగా ఉండదు, ప్రతి ఫింగర్స్ కి బలం వేరే, ప్రతి ఫింగర్స్ కి హైట్ వేరే, మెజర్మెంట్ వేరే. ఆ విధంగా మీరు కూడా ఏ సంస్థకి అప్రోచ్ చేయనా వాళ్ళ వెబ్సైట్ చూడండి, ఐడెంటిఫికేషన్ చెక్ చేయండి, ఆ సంస్థ ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఉమ్. వాళ్ళ దాంట్లో ఉన్న మెంబర్స్ ఏ విధంగా మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఆలోచన చేసిన తర్వాత వాళ్ళకి మీరు అప్రోచ్ అవ్వాలి, అదే అప్రోచ్ అవ్వకూడదు. సార్ ఇంకోటి సార్, సపోజ్ ఎవరికైనా సరే ఏదైనా న్యాయం జరగాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు వాళ్ళకి న్యాయం చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే సార్, ఇప్పుడు మనం ఏం చేస్తానంటే, సపోజ్ మా దగ్గర ఎవరైనా కంప్లైంట్ తీసుకొస్తే ఫస్ట్ వాళ్ళతో ఆథరైజేషన్ లెటర్ మనం తీసుకుంటారు ఉమ్, కి మీ బిహాఫ్ లో మనం కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు, లేకపోతే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఉమ్, అంటే తర్వాత లీగల్ నోటీస్ పంపించడం జరుగుతుంది ఉమ్, అపోజిట్ పార్టీకి, ఎవరి మీదలో కంప్లైంట్ చేయడానికి వచ్చారు వాళ్ళకి మనం లీగల్ నోటీస్ పంపిస్తాను. ఆ లీగల్ నోటీస్ పంపించి 15 రోజులు వాళ్ళకి మనం టైం ఇస్తాను. విదిన్ 15 days అపోజిట్ పార్టీ వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ అవుతే మాకు కానీ లేకపోతే మన క్లయింట్కి కానీ, దెన్ ఇట్ ఈస్ ఫైన్, డిస్కషన్ చేసుకోవచ్చు. లేని పక్షంలో 15 రోజులు దాటిన తర్వాత మన కన్సూమర్ కోర్టులో కేసు ఫైలింగ్ జరుగుతుంది కంప్లీట్ లీగల్ వేలో. అంటే దీనికి ఎన్నాళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది? చట్టపరంగా అయితే కన్సూమర్ కేసెస్ లో మనకి 90 days లో క్లోజ్ అవ్వాలి, ఉమ్, బట్ ఇన్ జనరల్ 5 to 6 months పడుతుంది సార్ 90% కేసెస్ కి. ఉమ్, ఒక 10% కేసెస్ అయితే 1 year 2 year కూడా పడుతుంది. క్రిమినల్ అంటే కొన్ని మెడికల్ నెగ్లిజెన్సీ కేసు ఉంటుంది, ఇన్సూరెన్స్ కేసెస్ ఉంటుంది, కాంప్లికేటెడ్ కేసెస్ అయితే ఉమ్. 1 year 2 years కూడా పడుతుంది. బట్ 90% అయితే 5 to 6 months లో కేసెస్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, అంటే మీ దగ్గరికి ఎలాంటి బాధితులు మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు, అంటే ఏ విషయంలో నష్టపోయిన వాళ్ళు మీ దగ్గర రావచ్చు? ఎనీ పర్సన్ సార్, ఎనీ పర్సన్, లైక్ టిల్ 2025 ఉమ్, మన ఓన్లీ కన్సూమర్ కేసెస్ డీల్ చేసేవాళ్ళు. ఉమ్, బట్ ఇప్పుడు మన కన్సూమర్ రైట్ కౌన్సిల్ అండర్ లో 156 లీగల్ అడ్వకేట్స్ ఉన్నారు సార్, ఓకే, అండ్ 23 states లో మన ప్రెజెన్స్ ఉంది, లీగల్ ప్యానల్ ఉంది. కాబట్టి కన్సూమర్ తో పాటు క్రిమినల్, సివిల్, ఫ్యామిలీ ఎలాంటి డిస్ప్యూట్స్ కూడా వస్తే లీగల్ కౌన్సిలింగ్ మన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ కన్సూమర్ రైట్ కాబట్టి కన్సూమర్ కేసెస్ నేను ఓన్ గా డీల్ చేస్తాను. మిగతా అన్ని కేసెస్ మన అడ్వకేట్ కి ఫార్వర్డ్ చేస్తాను. సార్ ఇప్పుడు ఇంకొకటి, ఈ రోజు చూసినట్లయితే ఎక్కువగా మనం ఇక్కడ టెలివిజన్లో చూసిన కావచ్చు, లేకపోతే ఇతర ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. అది ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అంటే మనిషి తాలూకా ఆలోచన విధానాన్ని, అంటే మేబీ ఒక పాజిటివ్నెస్ కావచ్చు, ఉదాహరణకి హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, అది నిజంగా జెన్యూనిటీ ఉందంటారా? ఒకవేళ కానీ వాళ్ళకైనా అన్యాయం జరిగితే మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు? 100% సార్. నంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి వచ్చింది, బ్యాంక్ సెక్టర్ నుంచి వచ్చింది. వీఆర్ డీలింగ్ విత్ దట్. ఇక్కడ నేను ఫస్ట్ చెప్పాను కదా, వీఆర్ వర్కింగ్ ఫర్ కన్సూమర్ రైట్స్. సో వెన్ ఎవర్ విల్ డిస్కస్ అబౌట్ ద రైట్స్, దాని పక్కనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మన హక్కు కోసం మనం పోరాటం చేస్తే పక్కనే బాధ్యత కూడా ఉంటుంది. సో మన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ముఖ్యంగా
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా లేకపోతే డైరెక్ట్ ఇన్సూరెన్స్ ఉందా మనకి అది చూడాలి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది అంటే అప్రూవల్ కోసం థర్డ్ పార్టీకి ఇచ్చేసి ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ ప్రియారిటీ ఏంటి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా రిజెక్ట్ చేయాలి దానికోసమే ఉంటుంది. సో డైరెక్ట్ సపోజ్ కొన్ని అంటే ఇన్సూరెన్స్ కంపెనీ పేరు నేను యూజ్ చేయకూడదు కాబట్టి నేను వాడట్లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ క్లెయిమింగ్ చేస్తుంది, క్లెయిమ్ అప్రూవల్ చేస్తుంది, వాళ్ళకి మీరు ముందుకు వెళ్ళండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్లస్ మీరు ఏ ఏరియాలో స్టే చేస్తున్నారు. సపోజ్ మనం విశాఖపట్నంలో ఉన్నాను. సో విశాఖపట్నంలో మేజర్ హాస్పిటల్స్ ఏంటంటే ఉన్నాయి. మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి మీకు నచ్చిన హాస్పిటల్స్కి టైఅప్ ఉంది లేదా చూడాలి. ఓకే, టైఅప్ లేదైతే క్యాష్లెస్ ఫెసిలిటీ ఉండదు. అదే టైఅప్ ఉంది అయితే బిఫోర్ అడ్మిట్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి 1 day బిఫోర్ చెప్పేస్తే వాళ్ళు ప్రీ అప్రూవల్ ఇచ్చిస్తారు. సో డబ్బు ప్రాబ్లం లేకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కొన్ని ముఖ్యంగా ఉంది సార్. లైక్ హాస్పిటల్ ప్యానలేషన్ ఉంది లేదా, ప్లస్ థర్డ్ పార్టీ ఉంది లేదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకుని మనం సెలెక్ట్ చేయాలి. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మనం హాస్పిటల్ ఇష్యూ అనుకుంటే జనరల్ గా అనారోగ్యం కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లోని చాలా మంది ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు చాలా మటుకు అంటే అన్ని అని చెప్పిన కొన్ని ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ టైం పట్టొచ్చు, లేదా ఆయుష్మాన్ కార్డు కూడా ఉంటుంది. అది ఇంప్లిమెంట్ అవ్వదు, టైం పడుతుంది, మీరు వేరే విధంగా ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు అంటే మన కౌన్సిల్ ద్వారా ఎలాగ సమాధానం చెప్తారు? సార్ any person sir, anywhere in India, if they are citizen of our country, వాళ్ళకి ఒక రైట్స్ ఉంది. ఎమర్జెన్సీ బేసిస్ లో దే కెన్ అడ్మిట్ ఇన్ ఎనీ హాస్పిటల్. డబ్బు ఉన్నే లేకపోయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా లేదా ఇది తర్వాత విషయం సార్. హాస్పిటల్ బేసిక్ ట్రీట్మెంట్ వాళ్ళకి కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. అది వాళ్ళ రైట్స్ అండి. బికాస్ దే ఆర్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ కాబట్టి కంపల్సరీ హాస్పిటల్ కెన్ నాట్ డినై టు ప్రొవైడ్ ద ట్రీట్మెంట్. ఎనీ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయిందా లేకపోతే హార్ట్ అటాక్ వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఓకే మీకు అమౌంట్ మీ పాకెట్లో ఉంది లేదా, అదర్వైజ్ యాక్సిడెంట్ రూపంలో ఎవరైనా పట్టుకుని వెళ్ళారు, అన్కాన్షియస్ కండిషన్ లో పేషెంట్ ఎలా చెప్తారు అమౌంట్ ఉంది లేదా, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది లేదా. సో బేసిక్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్ గా హాస్పిటల్ స్టార్ట్ చేయాలి. దానికి ఆరోగ్యశ్రీ కార్డ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏంటి అవసరం లేదు. బేసిక్ వాళ్ళు ఒకవేళ డినై చేస్తే అది ఆఫెన్స్, క్రిమినల్ ఆఫెన్స్ అండి. వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయడానికి ఎనీ పర్సన్ మీకు ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి డినై చేస్తే వీఆర్ హియర్ టు టేక్ అప్ యువర్ కేస్. కమ్ టు అస్, డెఫినెట్లీ విల్ ఫైల్ ద కేస్ అగైన్స్ దట్ హాస్పిటల్. ఓకే, రైట్ సార్. ఇంకోటి, మీ సంస్థకి ప్రభుత్వం నుంచి లేదా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? సార్ ఆల్ డిపార్ట్మెంట్స్, వెన్ విల్ డిస్కస్ అబౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు 100% 24/7 మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనకి కన్సూమర్ రైట్స్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటుంది, లైక్ FSSAI డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, లీగల్ మ్యాటర్స్ డిపార్ట్మెంట్. మన అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇన్స్పెక్టర్స్ కానీ అసిస్టెంట్ కంట్రోలర్స్ కానీ వాళ్ళు కూడా మనతో పాటు స్కూల్స్ లో, కాలేజ్ లో, పబ్లిక్ మీటింగ్స్ లో వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ వెన్ విల్ డిస్కస్ అబౌట్ ద హానరబుల్ కమిషనర్ సార్, నేను లాస్ట్ 26 years నుంచి విశాఖపట్నంలో ఉన్నాను. బట్ ఈ టైప్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేను విశాఖపట్నంలో ఫస్ట్ టైం చూసాను. డాక్టర్ శంకరదత్త బాక్షి గారు. ఎస్, ఫస్ట్ టైం చూసాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్ మన ఇండియాలో ఒక 10-15 ఉంటే మొత్తం ఇండియా కంప్లీట్ గా మార్పు వచ్చేస్తుంది సార్. సో హీఈస్ అ వెరీ గ్రేట్ పర్సన్. అర్లియర్ అయితే ఎవరికైనా కమిషనర్ ఆఫ్ పోలీస్ పదవి వినేసి భయం ఉంటుంది. ఒక కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళి ఎవరితో కలవాలి, ఎలా కలవాలి, ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఒక సామాన్య పర్సన్ కూడా అర్ధరాత్రి కూడా ఇంటికి ఫోన్ చేసి వెళ్ళి సిపి ఆఫీస్ లో కలవచ్చు. ఓకే, సో హీఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ సార్. ఓకే, పర్టికులర్గా ఎందుకంటే క్వశ్చన్ మీకు అడుగుతున్నాను. నాకు ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వికాస్ పాండే అని చెప్పి ఒక ఆయన ఎవరు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. మాకు పోలీస్ కమిషనర్ ద్వారా మాకు కేసు వచ్చింది, వాళ్ళు వచ్చి కొంత మాకు ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి వచ్చి మా దగ్గరకు వచ్చి మనకు ఇబ్బంది పెట్టి రైట్ ఏముంది అని చెప్పి అన్నారు. సో దాని గురించి చెప్తారు సమాధానం. ఈ కేస్ యాక్చువల్ డీటెయిల్ చెప్పిన కేస్ కి చెప్పాలి సార్. ఇది ఏంటంటే ఒక విలాయకర్ది కేసు ఇది. ఓకే, విలాయకర్ది ప్రెస్ రిపోర్టర్ది. ఓకే, ఆయన ఒక రెప్యూటెడ్ న్యూస్ పేపర్ లో వర్క్ చేస్తున్నారు.
ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ యాక్చువల్ గా. ఉమ్, అండ్ ఐ వాజ్ నో వే కన్సర్న్ విత్ దిస్. ఉమ్, ఈ కేసు కూడా నాకు పోలీస్ స్టేషన్ నుంచి ముందుకి రాలేదు. ఉమ్, ఇది జరిగింది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ బిట్వీన్ ద 3 brothers. ఓకే. ఆ ప్రెస్ రిపోర్టర్ యంగర్ బ్రదర్, తర్వాత ఇంకా 2 brothers వాళ్ళ పైనే ఉన్నారు. ఒక చిన్న ఇల్లు ఉంది వాళ్ళకి, అరౌండ్ 120-130 స్క్వేర్ యార్డ్. ఉమ్, దానికోసం ఫైటింగ్ అండి, వాళ్ళు ఇంటర్నల్ ఫైటింగ్ చేసుకొని ఉమ్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, హాస్పిటల్ చుట్టూ తిరగడం అన్ని జరిగింది. అక్కడే కొంతమంది అడ్వకేట్స్ అప్రోచ్ అయ్యారు. ఉమ్, తర్వాత నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఒక పర్సన్ నా పేరు ఇక్కడ యూటిలైజ్ చేశారు. ఉమ్, ఆఖరికి ఆ కేసు నేనే డీల్ చేశాను. ఉమ్, డీల్ చేసి ఆ 3 brothers కి ఇప్పుడు సెపరేట్ గా ఎవరి సమాన్ ఎక్కడ ఉంది వాళ్ళకి దించి కూడా జరిగింది. సిఐ గారితో డిస్కస్ చేస్తూ ఉమ్, ఆయన ఎస్ఐ గారికి మాతో పాటు పంపించారు. ఆయన పంపించిన తర్వాత మన అండర్లోనే ఈ కేసు రిజాల్వ్ అయింది. ఉమ్, అండ్ ఇప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ప్రాపర్టీకి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పార్టీషన్ దావా ఉమ్, ఇప్పుడు హానరబుల్ కోర్టులో ఫైల్ ఉంది. ఉమ్, సో పోలీస్ స్టేషన్ కానీ బయట ప్రాబ్లం కానీ ఆల్రెడీ మన ద్వారా సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకొని 3 brothers కి సిస్టర్ కూడా ఉంది, ఆ 4 members కి పార్టీషన్ ఏ విధంగా చేసి పెడుతుంది. వీఆర్ అక్సెప్టింగ్ దట్ దే హ్యావ్ టు అక్సెప్ట్. అంటే వాళ్ళ ఎలిగేషన్ కూడా ఏంటంటే కోర్టులో ఉన్నప్పుడు ఈ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ పేరుతోటి వికాస్ పాండే అనే వ్యక్తి వచ్చి మా దగ్గరకు వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తారని వాళ్ళ ఎలిగేషన్. లేదు, ఇక్కడ జరిగింది ఏంటంటే నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళే మా దగ్గరికి వచ్చారు. ఎవరు? అంటే మన ప్రెస్ రిపోర్టర్ గారు, ప్రెస్ రిపోర్టర్ తో పాటు వాళ్ళ బ్రదర్స్ కూడా అందరూ మా దగ్గరికి మీ వచ్చారు. దగ్గరకు వచ్చారు. రీసెంట్ గా మనకు మీడియేషన్ ట్రైనింగ్ తీసుకున్నాను మనం ఓకే. ఫ్రమ్ IAMC హైదరాబాద్, ఉమ్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఉమ్, ద్వారా ఒక 5 days కంప్లీట్ గా ఒక మీడియేషన్ ట్రైనింగ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. Okay. సో కొన్ని కేసెస్ కి మనం మీడియేషన్ చేస్తాను. ఓకే. ఈ విషయంలో వాళ్ళే ఓన్ గా డెసిజన్ తీసుకొని నా దగ్గర వచ్చింది జరిగింది. ఉమ్, సో ఇక్కడే ఒక 6 hours 7 hours వరకు కూర్చొని ఉమ్, 3 brothers తో డిస్కస్ చేసి, ఉమ్, అంటే బోత్ పార్టీస్ అంటే ఒక 2 brothers ఒక పార్టీ, ఆ, ప్రెస్ రిపోర్టర్ గారు ఒక పార్టీ, ఓకే. వేరే బయట వాళ్ళు ఎవరు కాదు. అప్రోచ్ అయ్యారు వాళ్ళు. అప్రూవ్ చేయరు. 3 కలిసి నా దగ్గరికి వచ్చారు మీడియేషన్ కోసం. ఓకే. సో మీడియేషన్ చేసి ఒక MOU కూడా తయారు చేయడం జరిగింది. ఓకే. MOU ఎలాంటంటే వాళ్ళు దే వాంటెడ్ టు సేల్ ద ప్రాపర్టీ, ఉమ్, బోత్ బ్రదర్స్ ఉమ్, వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటారు. బట్ చిన్న బ్రదర్ ప్రెస్ రిపోర్టర్ చెప్పాను కదా, ఆయనకి ఒక ఈగో ఉమ్, కి నేను ఒక మేజర్ న్యూస్ పేపర్ లో సీనియర్ రిపోర్టర్ గా ఉన్నా, ఉమ్, నేను ఈ ఇల్లు ఖాళీ చేయను, ఉమ్, నా బ్రదర్స్ నాకు ఏం చేయడానికి పొజిషన్ లేదు, వాళ్ళు అంటే దే కెన్ నాట్ డూ ఎనీథింగ్ టు మీ, ఆ పొజిషన్ లో ఆయన ఉన్నారు. బట్ కౌన్సిలింగ్ చేస్తే ఉమ్, ఆయన కూడా డౌన్ అయ్యారు, యాక్సెప్ట్ చేశారు. సో MOU మనం ఎలా తయారు చేసిందంటే కి ఏ రోజు వరకు హౌస్ సేల్ అవ్వలేకపోతే ఆ ప్రాపర్టీ 3 ఖాళీ చేసేయాలి. yes, ఉమ్, అప్పుడు ఎవరైనా వెళ్ళి అక్కడ పర్చేస్ చేయడానికి ఉంటారు. ఉమ్, సో మనకి MOU ఎలా తయారైంది అంటే బోత్ బిగ్ బ్రదర్స్ వాళ్ళ తమ్ముడుకి అంటే వాళ్ళ చిన్న బ్రదర్ ప్రెస్ రిపోర్టర్ కి ఏ రోజు వరకు ప్రాపర్టీ సేల్ అవ్వలేకపోతే ఆ రోజు వరకు అక్కడ నియర్ బై సరౌండింగ్ లో ఏరియాలో ఉమ్, 5,000-6,000 రేంజ్ లో ఒక 1 bedroom 2 bedroom ఫ్లాట్ ఉమ్, ఖర్చు వాళ్ళు బేర్ చేసుకోవాలి. ఉమ్, ఓకే. అంటిల్ అన్లెస్ ద ప్రాపర్టీ సోల్డ్ ఆ టైం వరకు వాళ్ళే ఖర్చు బేర్ చేసుకోవాలి. అన్ని అగ్రిమెంట్ అయిపోయింది, అక్సెప్టెన్స్ అయిపోయింది. ఉమ్, అయిపోయిన తర్వాత మళ్ళీ మన సీనియర్ జర్నలిస్ట్ గారు ఏం చేశారంటే MOU యాక్సెప్ట్ చేసి, సార్ ఒక 1 month టైం కావాలి నాకు, నేను ఇల్లు ఖాళీ చేసేస్తాను. ఉమ్, అది కూడా బోత్ పార్టీకి కూర్చోపెట్టి మళ్ళీ డిస్కస్ చేశాను. 1 month ఉంది, ఖాళీ చేసేస్తారు, పర్వాలేదు, బ్రదర్ కదా కలిసే ఉండండి. 1 month అయిపోయింది, 2 month అయిపోయింది, మళ్ళీ ఆయన ఖాళీ చేయట్లేదు. ఉమ్, బోత్ బ్రదర్స్ కి కొన్ని సమాన్ కూడా ఆ ఇంట్లోనే ఉంది, ఉమ్, వాళ్ళకి కాల్ పెట్టడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఓకే. అంటే కంప్లీట్ ఇంట్లో కబ్జా చేసుకున్నారు. ఉమ్, ఓన్లీ ఒకటే మాటకి, నేను సీనియర్ ప్రెస్ రిపోర్టర్, నాకు ఎవరు ఏం చేస్తారు. ఉమ్, సో నేను లీగల్ గా వెళ్ళి MOU కాపీ మన CI గారికి చూపించడం జరిగింది. ఉమ్, ఆయనకి చూపిస్తే ఆయన అన్నారు, పాండే గారు చక్కగా ఇది అయిపోయింది కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన సంతకం పెట్టారు, విట్నెస్ కూడా ఉంది, ఉమ్, మరి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయనకి మొత్తం విషయం చెప్తే నేను రిక్వెస్ట్ చేశాను, సార్ మ్యాటర్ కోర్టులో ఉంది ఆల్రెడీ, వాళ్ళు కోర్టులో ఫైల్ చేశారు. సో ఇప్పుడు మన ఏంటంటే బోత్ బ్రదర్స్ కి కొన్ని సమాన్ ఉండిపోయింది అక్కడ. ఉమ్, ఆయన ఇల్లు ఖాళీ చేయనా లేకపోయినా కోర్టు విషయం కోర్టులో చూసుకోవాలి, వాళ్ళు సమాన్ మన ఇప్పించాలి. ఉమ్, సో నేను ఆయనకి రిక్వెస్ట్ చేశాను కి సార్ నాతో పాటు మీరు ఏదైనా హెడ్ కానిస్టేబుల్ కానీ CI గారు SI కానీ ఎవరికైనా పంపిస్తే దగ్గర నుంచి ఏం గొడవ అవ్వకుండా వాళ్ళకి తీసుకొని సమాన్ మనం ఇప్పించేద్దాం. మీతో పాటు పోలీసు కూడా వచ్చారు. 2 SI వచ్చారు సార్, ఒక్క కాదు, 2 SI వచ్చారు, ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది, ఓకే. 3 వచ్చారు ఒక పోలీస్ స్టేషన్ నుంచి. ఉమ్, దగ్గర నుంచి మనం వెళ్ళి
అక్కడ కూడా చాలా గొడవ. ఉమ్, నాకు సో అండ్ సో పర్సన్ తెలుసు, నాకు సో అండ్ సో పర్సన్ తెలుసు, చాలా గొడవ చేశారు. బట్ లక్కీగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మనతో పాటు ఉంది. ఉమ్, ఏం ఫైటింగ్ అవ్వకుండా, ఇన్వెన్స్ క్రియేట్ అవ్వకుండా చక్కగా వాళ్ళ సమాన్ వాళ్ళ బ్రదర్స్ కి ఇప్పించి మన అక్కడి నుంచి బయట వచ్చారు. ఇప్పుడు మ్యాటర్ కోర్టులో. ఓకే, అంటే ఏదైనా సరే సివిల్ మ్యాటర్స్ కూడా మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు. 100% అప్రోచ్ కావచ్చు. మీడియేషన్ వరకు మనం చేస్తాను. బికాస్ ఐఎమ్ రిజిస్టర్డ్ మీడియేటర్ నౌ. ఓకే, మాకు పూర్తిగా ట్రైనింగ్ అయింది కాబట్టి ట్రైన్ మీడియేటర్. సో మీడియేషన్ నేను చేస్తాను. తర్వాత కోర్టులో ఫైల్ చేయడానికి నేను అడ్వకేట్ కాదు. అలా కాదు సార్, సివిల్ మ్యాటర్స్ అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది, వాటి కూడా మీరు అది కూడా సార్ మీడియేషన్ అంటే అన్ని. మీడియేషన్ అంటే బోత్ పార్టీ విన్ సార్. సపోజ్ ఒక 2 మెంబర్స్ భార్య భర్త మధ్యలో గొడవ ఉంది, 498 కానీ వేరే కానీ కేసు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉంది, లేకపోతే డైవర్స్ లో డిమాండ్ జరుగుతుంది. సో కోర్టులో ఏమవుతుంది అంటే 1 పర్సన్ ఈజ్ విన్నింగ్, 1 పర్సన్ ఈజ్ లూజింగ్. అవును. మీడియేషన్ ఏం జరుగుతుంది అంటే బోత్ పార్టీ విన్నింగ్ సార్. లోక్ అదాలత్లో అదే జరుగుతుంది కదా సార్? లోక్ అదాలత్ లో కూడా జరుగుతుంది, బట్ దాంతో బెటర్ మా మీడియేషన్ ఉంటుంది. త్వరగా అవుతుందంటారు? త్వరగా అవుతుంది అండ్ బోత్ పార్టీ హ్యాపీ సార్. సపోజ్ బోత్ హస్బెండ్ వైఫే వచ్చారు, లోక్ అదాలత్ కూడా ఒక ఆర్డర్ ఇచ్చిస్తారు వాళ్ళు, వెదర్ యూ విల్ అక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. మళ్ళీ కోర్ట్ కి మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా అంతే, మీడియేషన్ లో కూడా. బట్ కోర్టే ఇక్కడ ప్రశాంతంగా మన మీడియేషన్ సెంటర్ లో మీడియేషన్ జరుగుతుంది అంటే బోత్ పార్టీకి ఒక నేను కూడా ఓడిపోలేదు, మీరు కూడా ఓడిపోలేదు, ఆ విధంగా ఉంటుంది. ఓకే, బోత్ పార్టీ విన్. అదే మీడియేషన్ లో మెయిన్ యాక్ట్ ఉంటుంది. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇది జూన్ మంత్ అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యేటువంటి సందర్భం ఇది. చాలా మటుకు కూడా మధ్యతరగతి ప్రజలకు తమ పిల్లలకి స్కూళ్ళకి పంపించాలన్నా లేకపోతే కాలేజీలకు పంపించాలన్నా గుండెలే గుబులు, ఆర్థిక భారం, నెలవారీ ఖర్చులతో పాటు ఈ నెలలో స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, బుక్స్ ఎలా కొనాలి, యూనిఫామ్ ఎలా చేయాలి. సో ఇటువంటి వాటి కోసం మీ కౌన్సిల్ ఏమైనా ప్రజల తరపు నుంచి ఏమైనా పోరాటం చేస్తుందా? సార్ యాక్చువల్గా 2016 నుంచి మన ఒక నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాను అగేన్స్ట్ ది కరప్టెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. 2016లో 84 స్కూల్స్ మనం చేసిన పోరాటం వల్ల విశాఖపట్నం జిల్లాలో క్లోజ్ చేయడం జరిగింది. 84 స్కూల్స్ సార్. 2017లో మళ్ళీ 24 స్కూల్ క్లోజ్ చేయడం జరిగింది. ఆ విధంగా లాస్ట్ 10 years నుంచి మన ఒక ప్రయత్నంలో ఉన్నాను. బట్ ఆ 10 years లో చేసిన ప్రయత్నం ద్వారా కూడా రిజల్ట్ మాత్రం అయితే 10 to 20% వచ్చింది. తక్కువ వచ్చింది సార్, చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు మన ఒక మూవ్మెంట్ కి ఫోర్స్ తో స్టార్ట్ చేశాను ఆల్ ఓవర్ ఇండియా బేసిస్ లో. ఆల్రెడీ లాస్ట్ మంత్ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి అండ్ హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, మన స్టేట్ గురించి డిస్కస్ చేస్తే హానరబుల్ చీఫ్ మినిస్టర్ మన చంద్రబాబు నాయుడు గారికి, హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉండే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి ఒక డిమాండ్ లిస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా కొన్ని డిమాండ్స్ మన వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ మీరు చూస్తే తెల్లవారి నుంచి సాయంకాలం వరకు, అంటే కొన్ని స్కూల్స్ అయితే 12 hours, కొన్ని స్కూల్ 8 hours, బట్ 90% స్కూల్స్ 9 hours బేసిస్ లో రన్నింగ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి శారీరకంగా మానసికంగా గ్రోత్ అవ్వట్లేదు. ఎందుకంటే తెల్లవారి లేచిన తర్వాత రెడీ అయిపోయి స్కూల్ బస్ ఆటో పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోవాలి. ఈ స్కూల్ నుంచి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? 6కి 7కి ఇంటికి వస్తారు. అంటే హౌస్ బికమ్ ఏ పెయింగ్ గెస్ట్ అంటే గెస్ట్ హౌస్ లాగా అయిపోయింది. పిల్లలు ఇంటికి రావాలి, భోజనం చేయాలి, ఇమీడియట్ గా పడుకోవాలి, మార్నింగ్ లేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి. దానివల్ల తల్లి తండ్రితో అటాచ్మెంట్ పోతుంది. వాళ్ళకి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ కానీ వేరే ట్యూషన్స్ కానీ చేయడానికి టైం సరిపోవట్లేదు. కంప్లీట్ మైండ్ వాళ్ళకి చదువులోనే అవుతుంది. దానివల్ల అవుట్ ఆఫ్ 100 14 or 15 members స్టూడెంట్స్ అయితే బాగా చదువులో ఇంట్రెస్ట్ పట్టుకొని ముందుకు వెళ్తారు. ఇంకా మిగతా 84-85% వాళ్ళు డల్ అయిపోతున్నారు రోజు రోజుకి. మన విద్యా వ్యవస్థ చేంజెస్ రావాలి. సో ఫస్ట్ డిమాండ్ మనం ఇదే చేశాను. యాజ్ పర్ సిబిఎస్ఈ గైడ్ లైన్స్ అండి, ప్రతి స్కూల్ 6 hours ఎక్కువ ఉండకూడదు. మన వైజాగ్ జిల్లాలో కూడా మాట్లాడితే మన వైజాగ్ జిల్లాలో మేజర్ స్కూల్స్ ఏంటంటే ఉన్నాయి, విశాఖ వ్యాలీ, టింపిని, తర్వాత ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అండ్
MVP లో కూడా ఒక స్కూల్ ఉంది, సత్యసాయి స్కూల్. ఈ కొన్ని మెయిన్ స్కూల్స్ ఉన్నాయి మనకి. ఈ అన్ని స్కూల్ 6 అవర్సే సార్. అవును. ఈ ప్రతి స్కూల్ 6 అవర్సే. మిగతా స్కూల్స్ కి ఏంటయింది? ఇది మేజర్ స్కూల్స్, మేజర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ క్లాసెస్ కి వెళ్తున్నారు, 3000 4000. అప్పుడు కూడా దే ఆర్ హ్యాపీ విత్ 6 అవర్స్ స్కూల్ టైమింగ్స్. మిగతా స్కూల్ వాళ్ళు 9 hours 10 hours 12 hours వరకు కోచింగ్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్సే. ఓకే సార్, మరొక విషయం సార్, ఇప్పుడు స్కూల్స్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని స్కూల్స్ పేరు చెప్పారో వాటికంటే సఫిషియంట్ ఫెసిలిటీస్ కనిపిస్తున్నాయి ఫిజికల్ గా, ముఖ్యంగా ప్లే గ్రౌండ్ కావచ్చు, లేకపోతే విశాలమైనటువంటి పరిస్థితులు కావచ్చు. కానీ చాలా మటుకు కూడా మన సిటీలో మీకు కూడా తెలుస్తుంది, కొన్ని చిన్న చిన్న ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, ఒకే బిల్డింగ్ లోని జస్ట్ లైక్ అపార్ట్మెంట్ లోని 4-5 రూముల్లోని పిల్లలకు బందీలుగా మారుతున్నారు. పొరపాటున ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో అటువంటి వాటిపైన, అలాంటి ప్రమాదాల నిరోధనకు సంబంధించి మీరు మానవతా దృక్పథంగా ఏమైనా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలనుకుంటున్నారు సార్? ఈ రోజు మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను ఆల్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ రెస్పెక్టెడ్ పేరెంట్స్ కి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు మీ పిల్లలకి స్కూల్ జాయిన్ చేయడానికి వెళ్తే, ఒక స్కూల్ పెట్టాలి అయితే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని NOCs వాళ్ళకి కావాలి. అవును సార్. ఫస్ట్ ఏంటంటే, ఈ స్కూల్ 10th వరకు స్టార్ట్ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకే పర్మిషన్ వస్తుంది. సెకండ్ ఇయర్ 6th నుంచి 8th వరకు వెళ్తుంది. థర్డ్ ఇయర్ వాళ్ళకి 10th క్లాస్ వరకు పర్మిషన్ వేస్తుంది. అండ్ కొన్ని NOCs అంటే, ముందు వాళ్ళకి కంపల్సరీగా పార్కింగ్ ప్లేస్ ఉండాలి. దానికి NOC వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి సార్. సౌండ్ పొల్యూషన్ ఉండాలి బిల్డింగ్ కి, అది ఆంధ్ర యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఉంది, అక్కడి నుంచి వాళ్ళు తీసుకోవాలి. ఫైర్ సేఫ్టీ లేకుండా ఈ స్కూల్ రన్ చేయడానికి వీల్లేదు. సో ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి NOC కావాలి. అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి వాళ్ళకి NOC కావాలి, లైసెన్స్ వాళ్ళే ఇస్తారు. సో ఇవన్నీ కొన్ని చట్టపరంగా ఉంది సార్, ఎవ్వరు ఫాలో చేయట్లేదు. ప్లస్ ఇక్కడ భారీగా జరుగుతుంది ఏంటంటే, ప్రతి స్కూల్, లైక్ నేను పేరు కూడా చెప్పేస్తాను, ఎందుకంటే గతంలో వాళ్ళతో మాకు బోల్డ్ పోరాటం జరిగింది కాబట్టి పేరు చెప్పడానికి ప్రాబ్లం లేదు. లైక్ పెనీ స్కూల్, ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయి, నారాయణ, చైతన్య. మీరు బిల్డింగ్సే కనిపిస్తుంది, ఓన్లీ ఒక అపార్ట్మెంట్ లాగా బిల్డింగ్స్ ఉంటుంది. CBSE పేరు వాడుకొని లక్షల ఫీజు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే CBSE వాళ్ళ అఫిలియేటెడ్ కాదు. ఒక CBSE స్కూల్ అంటే కంపల్సరీగా 1.5 ఎకరం ల్యాండ్ ఉండాలి. సపోజ్ మీరు ఫస్ట్ టైం మీ పిల్లలకి అడ్మిషన్ కోసం వెళ్ళారు, వాళ్ళు అంటారు వీఆర్ అఫిలియేటెడ్ బై CBSE, వీఆర్ ఫాలోయింగ్ CBSE కరికులం. CBSE కరికులం వేరే, అఫిలియేషన్ వేరే. సింగిల్ బిల్డింగ్ కి అయితే CBSE కానీ ICSE బోర్డు కానీ అఫిలియేషన్ ఇవ్వరు. 1.5 acre ల్యాండ్ ఉంది లేదా ఫస్ట్ అదే చెక్ చేయండి సార్. సింగిల్ అపార్ట్మెంట్ ఉంది, బిల్డింగ్ ఉంది అయితే వాళ్ళు CBSE ICSE బోర్డు కాదు. అంటే అక్కడే మోసం చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ మీరు క్వశ్చన్ రేస్ చేసుకోవచ్చు, సో మీ యువర్ అఫిలియేషన్ లెటర్, CBSE బోర్డుది అఫిలియేషన్ లెటర్ మాకు చూపించండి. వాళ్ళు అప్పుడు చెప్తారు, లేదు మన అఫిలియేషన్ కాదు, మన CBSE కరికులం ఫాలో చేస్తున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నారాయణ, చైతన్య, ఇంకా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు, కార్పొరేట్ స్కూల్స్ యూ కెన్ సే దట్, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పబ్లికేషన్ కి పట్టుకొని, ఆ పబ్లికేషన్ కూడా రిలేటివ్ ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. ఒక పబ్లికేషన్ కి పట్టుకొని, బేనామీ పబ్లికేషన్స్ యూ కెన్ సే దట్, బుక్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని, అదే NCERT, CBSE అయితే NCERT బుక్స్ అండి. NCERT బుక్స్ 150 రూపాయలు 200కి దొరుకుతుంది. ఆ బుక్స్ 1000 రూపీస్ కి సేల్ చేస్తారు. పబ్లికేషన్ వేరే, వాళ్ళ ఓన్ బ్రాండ్ అండ్ ఓన్ పబ్లికేషన్ తో రెడీ చేసుకొని 200 రూపీస్ కి బుక్స్ 1200 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. ఈ రోజు మీరు వెళ్ళే ఉంటారు, 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకి 12,000 14,000 వరకు బుక్స్ సేల్ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు. ఎందుకండి, ఇప్పుడు CBSE గైడ్ లైన్స్ ఉంది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రివీల్ చేయడం జరిగింది. స్లోగా ప్రతి స్టేట్ లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా NCERT సిలబస్ ఫాలో అవ్వాలి. NCERT సిలబస్, NCERT బుక్స్ అంటే ఎనీ బుక్ సెంటర్, జ్యోతి గానీ, గుప్తా గానీ, ఎక్కడైనా మీకు MRP లో దొరుకుతుంది, ఇన్ వెరీ చీప్ రేట్ అండి. నా డాటర్, మా పాప కూడా 10th క్లాస్ లో ఉంది, విశాఖ వ్యాలీ స్కూల్లో చదువుకుంటుంది. 10th క్లాస్ స్కూల్ కూడా జ్యోతి బుక్ సెంటర్ తో మనం బుక్ తీసుకున్నాను, కంప్లీట్ గా NCERT సిలబస్ ఉంది.
₹2,000 లో సరిపోయింది. ఓకే. అంటే మరి ఎందుకు ఈ స్కూల్స్ మీరు చెప్పినటువంటి ఆ విధానాన్ని పాటించకుండా సొంత పద్ధతులు పాటిస్తున్నారు? ఓన్లీ కార్పొరేట్ స్కూల్ సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ మీరే ఒక స్కూల్ ఓపెన్ చేశారండి. ఒక స్కూల్ మీరు కాంప్లెక్స్ ఏరియాలో ఓపెన్ చేశారు, ఇంకొక స్కూల్ మీరు డబా గార్డెన్ లో ఓపెన్ చేశారు. సో బోత్ స్కూల్ మీదే. రెండు స్కూల్స్ కి సెపరేట్ లైసెన్స్ మీరు తీసుకోవాలి. ఓకే. అంటే ఒక లైసెన్స్ చల్లదు సార్. పక్కనే ఉన్నా కూడా డోర్ నెంబర్ చేంజ్ అయిపోతుంది కదా. ఈవెన్ ద బిసైడ్ సైడ్ కూడా సేమ్ లైన్ లో హౌస్ పక్కనే ఉంది అయితే కూడా బోత్ బిల్డింగ్స్ కి సెపరేట్ లైసెన్స్ ఉండాలి. సేమ్ లైసెన్స్ లో 4-5 బిల్డింగ్ రన్ చేయడానికి లేదు. బట్ నారాయణ, చైతన్య ఇంకా కొన్ని కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు అయితే వాళ్ళు ఒక లైసెన్స్ తీసుకొని 30-40 స్కూల్స్ రన్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్ గా ఆఫెన్స్ అండి. ఇక్కడ విద్యా వ్యవస్థ మన కంట్రీ ఎలా ఉన్నది అంటే, నో లాస్ నో ప్రాఫిట్, సొసైటీ రిజిస్ట్రేషన్. అండ్ మీ సోషల్ సర్వీస్ చేయాలి అనుకుంటే ఒక రూపంలో మీరు స్కూల్ ఓపెన్ చేసేవారు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 60-70 years బ్యాక్ వరకు. ఈ రోజు విద్యా వ్యవస్థ పూర్తిగా మాఫియా చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళు బిజినెస్ చేయడానికి, డబ్బు సంపాదన చేయడానికి విద్యా వ్యవస్థలో వస్తున్నారు. అండ్ ఒకవేళ చెప్పాలి అయితే దే ఆర్ ద మర్డరర్స్ ఆఫ్ ద విద్యా అండ్ మర్డరర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే ప్రెసెంట్ మెయిన్లీ మన తెలుగు రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న 2 రాష్ట్రాల్లోనే ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో చూస్తే డిఫరెంట్ సిచ్యుయేషన్ ఉంది. చాలా మందికి మనం ఒక ఫీజులు, పిల్లలతో ఫీజుల కోసం మాట్లాడుకున్నాం, బుక్స్ తో క్రెడిట్ కోసం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా పిల్లలండి చూస్తుంటాం, చిన్న పిల్లలు, ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు, సెకండ్ స్టాండర్డ్ పిల్లలు, వాళ్ళ వయసు కన్నా వాళ్ళ బరువు కన్నా పుస్తకాల బరువు చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఉంటూనే ఉన్నాను, పుస్తకాల బరువు తగ్గించాలి, ఫైలింగ్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పనేసి. కానీ ఎప్పుడు కూడా ఆ మాటలుగా ఉండిపోతున్నాయి. పిల్లలతో బ్యాగ్ బరువు పెరుగుతూనే ఉంది. దీనికి ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉందా? ఉంది సార్. నేను చెప్పాను కదా మెమోరాండం సబ్మిట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ముఖ్యంగా డిమాండ్ చేశాను. అందులో ఒక డిమాండ్ ఇది కూడా. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మనందరికీ తెలుసు ఐఐటి గాని మెడికల్ గాని ఎగ్జామ్ రాయాలి అయితే మినిమం క్వాలిఫికేషన్ ఇస్ +2. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సిలబస్ కూడా +1 +2 ఉంటుంది. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, విద్యా వ్యవస్థ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ అమౌంట్ రావాలి. 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్ పెట్టేస్తున్నారు. సో ఇక్కడ ఆలోచన చేసిన విషయం ఏంటంటే, ఐ కాంట్ అండర్స్టాండ్ కి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇది ఆలోచన చేయట్లేదు. ఒక ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ లో చేస్తున్నారు తప్పు, ఓకే, వాళ్ళు డబ్బు సంపాదన కోసం చేస్తున్నారు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కరెక్టే. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఏం జరిగింది, వాళ్ళకి సెన్స్ ఉండాలి. వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అంటే, 12th క్లాస్ అంటే 18 years ఆఫ్ ఏజ్ లో ఇచ్చిన బరువు మీరు 10 years 11 years ఏజ్ లో ఇచ్చిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఐఐటి గాని అంటే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ తో పాటు కూడా చాలా సర్కిల్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళు 12th తర్వాత ఐఐటి గాని నీట్ గాని వదిలేసి వాళ్ళు సైంటిస్ట్ గా చేసుకోవచ్చు. ఒక నోబెల్ ప్రొఫెసర్ ఉంది, టీచర్స్ ప్రొఫెసర్ గా మారిపోవచ్చు, కల్టివేషన్ కి వెళ్ళిపోవచ్చు. రకరకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇంజనీరింగ్ మెడికల్ పదవి వాడుకొని ఓన్లీ ఈ కార్పొరేట్ స్కూల్స్ డబ్బు కలెక్ట్ చేయడానికి? ఐఐటి అన్నది స్కూల్ లెవెల్లో అవసరం లేదంటారు సార్? 100%. మరి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఆఫ్టర్ 10th. ఓకే. 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు ఒక టీనేజర్ ఏజ్ లో ఉంటారు. ఈ ఏజ్ ఆఫ్ 16 years వాళ్ళు 10th పాస్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి రిజల్ట్ చూస్తే ఐడియా వస్తుంది, ఓకే నేను మ్యాథమెటిక్స్ లో స్ట్రాంగ్ ఉన్నాను, లేకపోతే నేను ఫిజిక్స్ లో స్ట్రాంగ్ ఉన్నాను, లేదు నాకు బయాలజీ చాలా నచ్చింది, దెన్ దే విల్ సెలెక్ట్ మెడికల్. ఓకే. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. చాలా మటుకు స్కూల్స్ చూస్తున్నాం, ఆ స్కూల్స్ తాలూకు మేనేజ్మెంట్ తల్లిదండ్రులను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మీ పిల్లలు బాగా తెలివైన వాళ్ళు ఐఐటీలో చేర్పించండి, వీళ్ళు 6th క్లాస్ నుంచి కూడా కానీ ట్రైనింగ్ ఇస్తే రేపు ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్తే వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు, ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పనేసి తల్లిదండ్రులు మోటివేట్ చేస్తారు. బేసిక్గా ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లలు బాగుందని చెప్పి ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే తమకు స్తోమత ఉన్నా లేకపోయినా ఐఐటి కోర్స్ కోసం చెప్పనేసి డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళకి తెలియడం లేదు పిల్లలపైన భారం పడుతుందని చెప్పనేసి. సో సార్ చెప్పినట్టుగా
10th క్లాస్ వరకు కూడా అసలు ఐఐటి సంబంధించినటువంటి కోర్సులు అవసరం లేదు. 10th తర్వాత పిల్లలకి వాళ్ళకు మానసిక పక్వత ఏర్పడుతుంది. వాళ్ళకి మ్యాథమెటిక్స్లో అవగాహన ఉందా, లేకపోతే మెడికల్ సైడ్ వెళితే ఎలా ఉంటుంది అని ఒక అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళు ఒక ఏ తీసుకుంటే బెటర్ అని చెప్పనేసి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ కరెక్ట్ అనమాట. 10th తర్వాత ఐఐటి వైపు వెళ్తేనే కరెక్ట్ అని చెప్పనేసి చెప్తున్నారు. సార్ ఫైనల్గా ఓకే, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ని అప్రోచ్ కావాలంటే ఎలా అప్రోచ్ కావాలి? మీ ఫోన్ నెంబర్స్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ మీరు ఇక్కడ ఇచ్చున్నారు, ఒకసారి చెప్పండి సార్. ఒకసారి కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ కి మీరు ఏ ప్రాబ్లం వల్ల అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, లేకపోతే ప్రాబ్లం ఉండే కాకపోయినా డిస్కస్ చేయాలి ఏదైనా విషయం కూడా మీరు మాకు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, మన వెబ్సైట్ ద్వారా www.crcbharat.com, మన వాట్సాప్ నంబర్ 9963633653 ఈ ప్లస్ గూగుల్ ద్వారా కూడా మీరు గూగుల్లో కూడా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ కొడితే నా పేరు కొడితే కూడా వచ్చేస్తుంది. యూ కెన్ క్యాచ్ us. అంటే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రజలకి అంటే ప్రజల మీదకి ఎలా వస్తారు, కానీ మీరు ప్రజలను మరింతగా చేరువయ్యేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే విద్యా వ్యవస్థ మేట్లో నేను నేషనల్ మూవ్మెంట్ రన్ చేస్తున్నాను. అండ్ కొన్ని మంత్స్ వరకు కంటిన్యూ ఇదే భారీ రూపంలో జరుగుతుంది. ఎందుకంటే ఒక పోరాటం చేసి ఒక విషయం సాధించాలి అంటే ఒక రోజు పని కాదు. ఇందులో కొన్ని డేస్ పడవచ్చు, కొన్ని మంత్స్ పడవచ్చు, కొన్ని ఇయర్స్ పడవచ్చు. నేనే చెప్పాను కదా, 10 years నుంచి చేసిన పోరాటం కూడా ఒక 20% ఎక్కువ మాకు రిజల్ట్ రాలేదు. కాబట్టి ఇది కొద్దిగా స్పీడ్ అప్ చేశాను మనం. అండ్ ఇక్కడే కాదు, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్నాను, ప్రెస్ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాను, గవర్నమెంట్ కి మెమోరాండం ఇస్తున్నాను. ఇప్పుడు కూడా ఒకవేళ గవర్నమెంట్ ఇందులో స్పందన తీసుకొని యాక్షన్ తీసుకోలేకపోతే కంప్లీట్ నేషనల్ లెవెల్లో హంగర్ స్ట్రైక్ అండ్ ప్రొటెస్ట్ చేయడం కోసం కూడా మనం రెడీ ఉన్నారు. ఓకే రైట్, ఇది కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సంబంధించి చాలా వివరంగా అనేక విషయాలు మనం చర్చించడం జరిగింది. ఆయన ఏ నేపథ్యంలో ఈ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు, అదేవిధంగా బయట మనం చూసినట్లయితే కొంతమంది తమ పేరు ప్రఖ్యాతుల కోసం లేకపోతే సమాజంలో తమ గొప్ప కోసం స్టిక్కర్లు తగిలించుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలోని మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ మ్యాటర్స్ సంబంధించి సివిల్ మ్యాటర్స్ లోని వాళ్ళ తరపు జోక్యం ఎంతవరకు ఉంటుంది అది డిస్కస్ చేసాం. పాఠశాలలు మన పిల్లలను ఏ పాఠశాలలో జాయిన్ చేయాలి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే 6వ తరగతి నుంచి కూడా ఐఐటి అవసరం లేదని చెప్పనేసి మరోసారి స్పష్టంగా సార్ చెప్పిన మాట నేను కూడా చెప్తున్నాను. ఇక భవిష్యత్తులో ప్రజలకు ఏదైతే హక్కులు ఉందో హక్కుల పరిరక్షణ కోసం కన్జ్యూమర్ రైట్స్ మరింతగా పోరాటం చేస్తుందని చెప్పనేసి వికాస్ పాండే గారు తెలియజేస్తున్నారు. సో ఆయన ఏదైతే ఒక సామాజిక లక్ష్యం కోసం ఒక మంచి సమాజం ఏర్పడాలని, ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ లో దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఆయన పోరాటం చేస్తున్నారు. ఆయన పోరాటం సఫలీకృతం కావాలని ఆశిస్తూ సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.